ఆర్యవైశ్యుల పాలిట మనందరి ప్రియతమ నాయకుడు, మనందరికీ కుటుంబ సభ్యుల్లాగా ఒకళ్ళలాగా ఉంటూ మనం ఎప్పుడు ఏది అడిగినా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ఒక్క మెసేజ్ తోనే మనకి పనిచేసే నాయకుడు ఎవరు? యువగలో రథ సారథి మనందరి ప్రియతమ నేత, యువ నేత నారా లోకేష్ గారు. యువగలం పాదయాత్రలో మొదలుపెట్టినప్పుడు ఆర్యవైశ్య సంఘాలే కాకుండా అనేక చోట్ల అమరజీవి పొట్టి శ్రీరాములు గారి అభిమానులు వచ్చి, సార్ పొట్టి శ్రీరాములు గారికి ఒక గౌరవం ఉండాలి, మీరు సహకరించండి అని యువనేత నారా లోకేష్ గారిని అడిగితే, ఆ రోజు నా భుజం మీద చెయ్యేసి అది నా బాధ్యత, నా తమ్ముడు తీరుస్తాడు, నేను చూసుకుంటానని చెప్పిన వ్యక్తి నారా లోకేష్ గారు అన్న సంగతి ఈ సభాముఖంగా నేను మరోసారి గుర్తు చేస్తా ఉన్నా. ఆయన చెప్పటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ లో పెట్టి అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కి 6.8 ఎకరాల స్థలం కేటాయించిన తర్వాత శంకుస్థాపనకి రావాలి అంటే మనం డేట్ తీసుకోవాలి, సార్ అపాయింట్మెంట్ తీసుకోవాలి, వెళ్ళి అడగాలి. కానీ నేను ఒక మెసేజ్ పెడితే, నో ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, ఐ ఆమ్ కమింగ్, ప్లీజ్ కన్ఫర్మ్ ద షెడ్యూల్ అని మెసేజ్ పెట్టి వచ్చిన ఘనత మన నారా లోకేష్ అన్నదన్న సంగతి ఈ సభాముఖంగా నేను మరోసారి తెలియజేస్తా ఉన్నా.